నాకు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, మన రేసు గుర్రం, ధ్రువ, సైరా నరసింహ, ఆయనే నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు. ఏదైనా ఉంటే నేను ఎక్కువ ఫోన్ చేయలేను మేడం, ఎందుకంటే కొంచెం భయం డైరెక్టర్ గారు అంటే. చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఆయనతో షేర్ చేసుకుంటా, ఆయనది ఏమైనా ఉంటే చెప్పుకుంటాను. ఇక చాలా ఈజీగా కూల్గా ఉండి దాన్ని మనం ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తి మన కామెడియన్ అండ్ హీరో ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ మేడం, ఎందుకంటే నేను ఒక అన్నలాగా ఎప్పుడు అనుకుంటాను. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటాం. సో మేమిద్దరం ఏంటంటే ఇష్టం అనే సినిమా అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చింది, శ్రేయ గారిది. ఆ సినిమాలో ఫస్ట్ టైం మేము కలిసి హీరో ఫ్రెండ్స్ లో ఉన్నాం ఇద్దరము. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఏం మాట్లాడినా నవ్వేవాడిని, ఆయన ముంగడ కూర్చొని ఆయన చూసుకుంటే నవ్వుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు మిస్ అయిపోయినా, ఫోన్ కొట్టినా, అన్న ఏదైనా మాట్లాడవని, నవ్వు వస్తుంది నాకు నగరం అని అట్లా ఉంటుండే అనమాట. ఆయన చాలా మంచివాడు, అట్లా ఆయనతోటి పంచుకుంటా మేడం. సో నవీన్ గారు, నేను చాలా సార్లు అంటే నేను తక్కువ చూస్తాను జబర్దస్త్, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మీరు, మీకు మిమ్మల్ని ఇదేంటి? నాకు ఉన్న పేర్లు చాలా ఉన్నాయి మేడం, కానీ ఒక పేరు కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఒక పేరు స్టాండర్డ్ అయిపోయింది. నేను 95లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. 95-96లో సినిమాలు ఏది దొరకలేదు, స్ట్రగ్లింగే. 97 నుంచి నాకు జుట్టు నవీన్ అని పేరు, ఫుల్ లాంగ్ హెయిర్, ఇంతవరకు ఉండేది హెయిర్, స్టైలిష్గా లుక్ ఉండేది. అప్పుడు జుట్టు నవీన్, అందరికి కూడా ఈరోజు కూడా చాలా మొబైల్స్లో జుట్టు నవీన్ అని ఉంటుంది. ఆ తర్వాత జుట్టు ఊడిపోయింది, ఏదో ఇక సినిమా స్ట్రగుల్స్లో గడ్డం పెరిగింది, తర్వాత చిన్నగా గడ్డం నవీన్ మొదలైంది. జబర్దస్త్ పోయిన తర్వాత మా మేడం రోజా గారు పెట్టిన పేర్లు చాలా ఉన్నాయి. నథింగ్ నవీన్ అంటే ఒక స్కిట్లో లత్కోర్ ఉంటుంది, లత్కోర్ నవీన్ అని వస్తుంది, నాటి నవీన్ అని వచ్చింది. అట్లా అన్ని పేర్లు వచ్చి ఫైనల్గా నాకు మా ఇంటి సొంత ఇంటి పేరు అయితే నవీన్ ఇటిక. అది పాపం ఎవరు పలుకుతలేరు, ఒక పాస్పోర్టు అండ్ ఆధార్ కార్డులో తప్ప ఇంకా బయట ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది గడ్డం నవీన్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకో పేరు కూడా జూనియర్ రాఘవేంద్ర రావు అని విన్నా. గ్రేట్ మేడం, అది అయితే నిజంగా నేను నా లైఫ్లో మర్చిపోలేని అచీవ్మెంట్. జూనియర్ రాఘవేంద్రరావు అలా కనబడము, ఆయనలాగా నేను చేయడం, గురుగారు లాగా, నాకు చాలా హ్యాపీ మేడం. ఆ పేరు కూడా ఉంది. సో మీరు హ్యాపీ ఆ పేరు వచ్చినందుకు? చాలా హ్యాపీ మేడం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ పేరు వల్లనే నాకు చాలా ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ చాలా వస్తున్నాయండి. సో ఆయన పాత్రలో ఏమన్నా నడవాలనుకుంటున్నారా? డైరెక్షన్ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ మేడం, డైరెక్షన్ అనేది చాలా పెద్ద వర్క్ మేడం, అది చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి వర్క్, అండ్ దాన్ని చేయాల్సిన వాళ్ళే చేయాలి. మనం ఎవరు పడితే వాళ్ళు చేస్తే చండాలంగా ఉంటుంది, చాలా పెద్ద వర్క్ మేడం అది.